మేడిపల్లి పిఎస్ పరిధిలో ఘరానా మోసం వెలుగు చూసింది. బౌడుప్పల్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో అధిక వడ్డీల ఆశ చూపి బాచెట్టి నాగరాజ్ అనే వ్యక్తి 50 కోట్లు వసూలు చేశారు. ఒక్కొక్క వ్యక్తి దగ్గర సుమారు 5 లక్షల నుండి 20 లక్షల పైనే వసూలు చేశారు. అయితే 3 నెలలుగా నాగరాజ్ అందుబాటులో లేకపోవడంతో ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఇక పిఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గట్లా డబ్బులు అందరూ తిరిగిపియాలి మీడియా వాళ్ళతో లక్షలు ఎక్కువ ఇస్తున్నా అని వాడిని ఏమో బలవంతం చేసి మొత్తం కార్డులన్నీ గుంజుకున్నాడు. మన దగ్గర 18 లక్షల కార్డులు. తర్వాత 18 లక్షల కార్డులు గుంజుకొని మళ్ళా లోన్ పెట్టించిండు. 9 లక్షల లోను, 8 లక్షలన్నర, 9 లక్షల లోన్ పెట్టించిండు. నెలకు 90,000. 1-2 నెలలు కట్టిండు, ఇంకా పోయిండు ఆయన. ఆ పోయిండు అన్నాక నా కొడుకు మాకు 4 లక్షల కార్డు ఇచ్చిన అంటుండవు, నాగరాజు పోయిండు కదా నాన్న, మరి వాడు పోయిండు అంటున్నారు ఎక్కడనో అని అంటే, అమ్మో నీకు చెప్పలే గుండె వలుగుతారని మమ్మీ, 4 లక్షలు కాదని ఆఫీస్ నుంచి మొత్తుకుంటూ వచ్చి కింద పడి పొలరాడుతున్నాడు ఇంట్లో. ఇంకా 18 లక్షల కార్డు తీసుకున్నాడు, 9 లక్షల లోన్ పెట్టించిండు. అంటే ఎట్లా ఇచ్చిరు, ఏ విధంగా ఇచ్చిరమ్మా అతను, ఆయన ఏమి నమ్మించింది? అసలు నా కొడుకుని ఎంత నమ్మించిండో అంత నమ్మించిండంట. అసలు ఇగో శశి ఇచ్చిండు, ఇగో సందీప్ ఇచ్చిండు, ఇంతమంది ఇచ్చిండు. ఇంతమందికి 2 ఏళ్ల నుంచి ఇంట్రెస్ట్ 10 రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తున్నాను. నా లాభంలో మీకు 10 రూపాయల ఇంట్రెస్ట్, నాకు ఎంత 30-40 లాభం వస్తుంది, 100కి 40-50 వస్తుంది. నాకు మీకు 10 రూపాయలు ఇస్తా. ఒక్కసారి కూడా ఇవ్వలే మాకు, తీసుకున్నాడు వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ బామ్మర్దున్నారు, ఎందుకు వాళ్ళు ఇక్కడ రావట్లేదు? తెలుసు తప్పు చేశారు కాబట్టి ఇక్కడ వస్తే పట్టుకుంటారని రావట్లేదు ఇంటెన్షన్లీ. నిన్న రాత్రి ఫోన్ చేసి రమ్మంటే వారంలో వస్తా అన్నాడు, ఈరోజు ఉదయం చేస్తే గంటలో వస్తాను, గంట కాస్తే ఇప్పుడు 3 గంటలైంది. ఎందుకు రావలేదు? ఇంటెన్షన్లీ వాళ్ళ మామ వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు. ఇది నిజంగా మీరు డబ్బులు ఇచ్చేవాళ్ళు అయితే ఎక్కడ మేము డబ్బులు అడుగుతలేదు. ఫస్ట్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసా అన్నావు, ప్రాపర్ బిజినెస్ చేసా అన్నావు, స్ట్రక్ అయింది అన్నావు. ఎక్కడ స్ట్రక్ అయింది? నీ ట్రాన్సాక్షన్ ఏంటి? నువ్వు ఎక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది కదా, స్టాక్ అయినా ఉంటుంది కదా. ఎవరైనా సరే ఎక్కడైనా డబ్బులు బ్యాంక్ త్రూ పంపిస్తారు. మరి అది ఎక్కడ జరిగిందంటే పొంతం లేకుండా మాట్లాడతారు. అంటే మీకు చూపెట్టక్కర్లేదు, మీకు ఏం తెలుసు అంటాడు. ఎవరికి ఏం తెలియకుండానే జాబులు చేస్తున్నారా? ఇల్లులు కొనుక్కుని ఇంత కాపురాలు చేస్తున్నారా? మరి వాళ్ళ తల్లికైనా చెప్పాలి కదా. తల్లికే చెప్పనోడు చెల్లికే మోసం చేసినాడు మేము ఎలా నమ్మాలి? ఇన్ని రోజులు ఆగాం, 9 నెలలు ఆల్మోస్ట్ ఇది జరిగి. 9 నెలల్లో ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కనుక్కోరా? కనీసం పోలీసులు కనుక్కోరా? ఎవ్వరు ఏది చెప్పరు. వాడు ఏంటంటే నేను చెప్పింది వింటే డబ్బులు ఇస్తా, లేకపోతే మీ ఇష్టం. ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేసి మా దగ్గర మా ఇండ్లలోకి వచ్చి బిజినెస్ చేస్తున్నా, ఇట్లా షిప్మెంట్ బిజినెస్ అని చెప్పేసి డబ్బులు నా 10 లక్షలు తీసుకొని నేను ఇంట్రెస్ట్ ఇస్తా ఇంత అని ఆశ చూపెట్టి, ఇప్పుడు టైం కొన్ని రిటర్న్స్ ఇస్తానని ఆశ చూపెట్టి, ఇప్పుడు టైంకి ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చాడు. 3 నెలలు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం ఏంటంటే నా స్టక్ అయిపోయినాయి, నేను డ్రగ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయినా అని చెప్పేసి డబ్బులు లేవు అనేది ఇప్పుడు అడుగుతుంటే ఉల్టా తిట్టుకుంటూ మాట్లాడము, తిట్టడము. ఎవరిని పడితే అమ్మ కానీ ఆ నుంచి మొదలు పెడితే ఆ అమ్మ వరకు అందరినీ తిడుతూ మాట్లాడము. ఇది అడిగితే తిడుతుండు. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగానే ఏ రోజు కూడా మేము మాట దాటలేదు. ఆయన చెప్పిన మాటకే స్టిక్ అయి మేము ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఆయన అన్ని అబద్ధాలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పుకుంటూ మందిని బ్లఫ్. ఇంటి దగ్గర కాలనీలో వచ్చినాక దోస్తానా చేసుకున్నాడు. ఫస్ట్ బిజినెస్ అని చెప్పేసి ఒక 5 లక్షలు అడిగాడు, వారం రూపాయలు ఇస్తా అని. అట్లా దోస్తానా స్టార్ట్ చేసాను. సరే ఇంటి ఎదురుగానే సొంత ఇల్లే కానీ ఫస్ట్ ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అన్న గల్లీలో ప్రతి ఒక్కరు బయట వాళ్ళకి నేను బిజినెస్ లింక్ ఇస్తున్నా, నాకు 30-40% వస్తుంది, దాంట్లో నీకు 10% ఇస్తా అన్న, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, చిన్నదాంతో పెట్టండి మీకు అని చెప్పేస్తే నేను ఫస్ట్ అట్లా 2.5 లక్షలతో మేము స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1-2 మంత్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డైలీ వచ్చి ప్రెజర్ పెట్టేవాడు, అన్న మీరు పెట్టండి ఇంకా పెట్టండి అంటే, మేము ఇంకా దోస్తానే కదా, ఇంటి ఎదురుగానే ఉంటుండు, సొంత ఇల్లే కదా, ఎక్కడికి పోతారని చెప్పేసి మేము నమ్మి దోస్తానే ముసుగులో 1 రూపాయి కాస్త అది ఇక్కడ 26 లక్షల దాకా పోయింది. 3-4 నెలలు 5-6 నెలలు బాగానే ఇచ్చాడు. అది కూడా ఎట్లా అంటే ఒక్కొక్క నెల అటు ఇటు అయినా 10,000 20,000 ఇచ్చి, ఒకసారి 30,000, ఒకసారి 50,000 అట్లా రిటర్న్ స్టార్టింగ్లో ఇచ్చాడు. రిటర్న్ మేము స్టార్టింగ్లో తీసుకున్నాం, దాని తర్వాత ఇవ్వడం మానేసింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మొత్తం 1 రూపాయి కూడా ఇవ్వలేడు. 26 లక్షలు నాకు మొత్తం రావాల్సి ఉంది. మేము పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాం.